యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో కార్మికులు యోగాభ్యాసం చేశారు. యోగా మన ఘన వారసత్వ సంపద అని ప్రతి ఒక్కరూ తమ రోజువారీ కార్యక్రమాల్లో మొదటి అంశంగా చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కళ్యాణ ప్రాంగణంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రజలు యోగాసనాలు వేశారు. చిన్నారుల యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన యోగాంధ్రలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పెదగనగల్లవాడిపేట సముద్ర తీరంలో ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో వేల మంది యోగాసనాలు వేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్లో వేల మందితో యోగా నిర్వహించారు.